నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ రాజీనామాతో ఏర్పడిన రాజకీయ అనిశ్చితికి తెరపడింది. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కి ప్రమాణం చేశారు. అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఆమెతో ప్రమాణం చేయించారు. నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించి రికార్డు సృష్టించిన కర్కి ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగాను అరుదైన ఘనతను సాధించారు. నేపాల్ రాష్ట్రపతి భవన్లో శుక్రవారం రాత్రి 9:30 ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కొద్దిమంది మంత్రులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమె ఆ వెంటనే కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. వచ్చేడాది మార్చిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. దేశంలో సంక్షోభం వేళ ప్రధాన రాజకీయ పార్టీలు జన్జడ్ ఉద్యమకారులతో ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్, దేశాధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ పలు దఫాల్లో చర్చలు జరిపారు. న్యాయ నిపుణులు, సామాజికవేత్తలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిన పౌడెల్ చివరకు తాత్కాలిక ప్రధానిగా కర్కీని ఎంపిక చేశారు. సుశీలా కర్కి తొలుత ఉపాధ్యాయురాలుగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత న్యాయ వ్యవస్థలో అడుగుపెట్టారు. సమర్థంగా విధులు నిర్వర్తిస్తూ అవినీతి మచ్చలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. 2009లో సుప్రీంకోర్టులో అడుగుపెట్టి శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో నేపాల్ సుప్రీంకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు చీఫ్ జస్టిస్గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టి నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు నెలకొల్పారు. తాజా ఉద్యమంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. సుశీల కర్కీకి భారత్తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆమె భారత్లో విద్యను అభ్యసించారు. నేపాల్ తొలి మహిళా చీఫ్ జస్టిస్గా పనిచేసిన సుశీల కర్కి బనారస్ హిందూ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో మాస్టర్స్ చేశారు. నేపాల్ చీఫ్ జస్టిస్గా సేవలందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సామాజిక మాధ్యమాల నిషేధంతో మొదలై అవినీతికి వ్యతిరేక ఉద్యమంగా మారిన నేపాల్ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు వీళ్లను అణిచివేసేందుకు కాల్పులు జరపగా 19 మంది మరణించగా దాంతో ఆగ్రహించిన యువత నిరసనలను హింసాత్మకంగా మార్చేశాయి. నేపాల్ పార్లమెంట్, సుప్రీంకోర్టుతో పాటు అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన ఆందోళనకారులు వాటన్నింటికీ నిప్పు పెట్టారు. దాంతో సైన్యం ఆదేశాల మేరకే ప్రధాని పదవికి కేపీ ఓలీ రాజీనామా చేశారు. నేపాల్ వ్యాప్తంగా చెలరేగిన ఈ అల్లర్లలో మృతుల సంఖ్య 51కి చేరింది.